వచ్చేసేయండి తొందరగా వచ్చేసేయండి శ్రీనివాస్ కలర్స్కి. ఇక్కడ మొత్తం ఎగ్దమ్ గణపతులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోరు గణపతి, లాల్ బాక్షరాజ్ గణపతి, బొమ్మాయి స్టైల్ గణపతి. దాదాపు ఏం లేకున్నా 8 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్దమ్ మొత్తం వెనకాల కలికి భగవానుడు ఉన్నాడు. ఏం లేకున్నా గణపతి వచ్చేసి దగ్గర 13 ఫీట్స్ దాకా ఉంటుంది. అయ్యో మొత్తం అన్ని వెనకాల వచ్చేసి మల్లనాథ స్వామి, అక్కడ శివుడు, తర్వాత అక్కడ గుడి, అది అయోధ్య. మొత్తం చూసుకోవచ్చు. గణపతులు అయితే యూనిక్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు. వెనకాల వెంకటేశ్వర్ల స్వామి, 2 సింహాల మీద కూర్చున్న గణపతి. సో తొందరగా మొత్తం గణపతులు అయితే యూనిక్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్న అవతారాలు ఉన్నాయి ఇక్కడ, దశావతారాలు. తర్వాత కలికి భవన్ వచ్చేసాను, మొత్తం వచ్చేసాను చూసేసాను. ఇక అక్కడ వెంకటేశ్వర్లు అని చూపినా ఇక దానికి కవర్ లేదు. ఏం లేకుండా గణపతి వచ్చేసి ఏం లేకుండా ఒక 12 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. సింహాలలో వెనకాల వెంకటేశ్వర్ల స్వామి. ఇది కల్కి భవన్ అనమాట. ఇది 2025 మోడల్. సో పక్కకు అటు ఇటు గుర్రాలు వీటి మీద కూర్చున్నట్టు గణపతి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో పంచా వర్క్ అయితే ఎగ్దమ్ ఉన్నది గణపతి, మొత్తం క్లాత్ వర్క్ ఇచ్చేసారు. ఇంకా చూసుకోవచ్చు మీరు, కల్కి భగవాన్ అయితే ఉన్నాడు. సో ఇంకా ఇచ్చాడైతే వచ్చేసేయండి. ఇక్కడ చూసుకుంటే సిట్టింగ్ పొజిషన్, పక్కకైతే నందీశ్వరుడు ఉన్నాడు. క్లోజప్లో చూసుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. తర్వాత మొత్తం క్లాత్ వర్కింగ్ ఉన్నది. తర్వాత ఇక్కడ శివుడు, అక్కడ నరసింహస్వామి, ఇక్కడ అయోధ్య టెంపుల్. సో ఇక్కడ శ్రీనివాస్ కలెక్షన్ అయితే మంచి గణపతులు ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఏం లేకుండా గణపతి 12 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇంకా చూసుకోవచ్చు మన మల్లన్న స్వామి అయితే ఉన్నాడు. అక్కడ అయోధ్య టెంపుల్ అండ్ ఇక్కడ శివుడు చూసుకుంటే మన నంది మహారాజ్ అయితే ఉన్నాడు. పీఠమే కూర్చున్న గణపతి. ఇక్కడ అయితే మెట్లు ఉన్నాయి. మొత్తం క్లాత్ వర్కింగ్ అనమాట. ఎగ్దమ్ ఉన్నాయి. సో మీరు కొరటాలో ఉన్న దగ్గర ఇక్కడ అవుట్కొచ్చిన వచ్చేసాను, తొందరగా వచ్చేసాను. మొత్తం అది రోడ్ల మొత్తం కనపడలే, మొత్తం చూపించేసాయండి. ఇది కలికి బాగున్నాడు, అలానే ముందుగా చూపించేసా. సో ఇచ్చాడు వచ్చేస్తే ఇక్కడ హంస నెమ్మలి, ఇక్కడ నెమ్మలి అవుతుంది గణపతి. సో అన్ని బుక్ అయిపోయినాయి. ఇంకా అయితే అమ్మవారు. సో ఎగ్జామ్ అయితే గణపతులు ఉన్నాయి. ఇది దగ్గర 9 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసాను క్లోజప్లో అయితే చూసుకోవచ్చు. ఇంకా నంది, తర్వాత ఇక్కడ మన శేషనాగులు, ఇంకా వచ్చేసి లింగము. సో గణపతి అయితే ఎగ్దమ్ ఉంది. ఇక్కడ గద్ద పట్టుకొని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన గరుడ వాహనం అవుతుంది ఇక్కడ. సో ఇంకా వచ్చేసాను, మొత్తం వచ్చేసాను. అన్ని ఇవే మొత్తం స్టాక్ ఎంత ఉందంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇంకా శివుడు ఉన్నాడు గణపతికి అయితే దాదాపు ఒక 9 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది గణపతి. ఇంకా మొత్తం ఇక్కడ ముంబై స్టైల్ లాల్ బాక్షరాజ్ గణపతి. ఇక్కడైతే కలర్ అయిపోయింది, పూర్తి కలర్ చూసుకోవచ్చు. పక్కకైతే గజ తర్వాత ఇక్కడ కలర్ సెట్ ఉంది, బ్లూ కలర్. అది చూసుకోవచ్చు. ఏం లేకుండా తొందరగా వచ్చేసేయండి. ఇంకా ఇటు సైడ్ చూడండి, మొత్తం అన్ని యూనిక్ గణపతులు అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడికి వచ్చేస్తే మొత్తం చూసుకోవచ్చు. ఆడదాకి గణపతులు ఉన్నాయో అన్నావే మొత్తం గణపతులు. సో మీరు దగ్గర ఉంటే తొందరగా వచ్చేసేయండి. ఇంకా చిన్న గణపతులు కూడా ఉన్నాయి, చూపిస్తారండి. ఇవన్నావే అనమాట. ఇక్కడ ఒక గణపతి దాదాపు 7 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. సో కిరీటం ఏమంటారు, దీన్ని గుండు గణపతి అంటారు అనమాట. సో చూసుకోవచ్చు. సో గణపతి ఫీచర్స్ ఉంటుంది. గణపతి చెవులు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నార్మల్ సిట్టింగ్ పొజిషన్ గణపతి అన్నమాట. సో అండ్ ఇది ఒక గణపతి, ఇది ఒక మోడల్. ఏనుగుల కలకలు అవుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో. సో పక్కకు వచ్చేసి లింగం అవుతుంది. ఇక్కడ మూషిక వాహనం ఉండేది. సో ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం గణపతి వచ్చేసి దాదాపు ఒక 9 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి చిన్న గణపతి, మొత్తం దగుడు సెట్ గణపతి అన్నమాట. ఇవి దగుడు సెట్ గణపతి. ఇది చూసుకోవచ్చు. దగుడు సెట్ గణపతి ఒక 2.5 ఫీట్స్ అయితే ఉంటుంది, 2.5 ఫీట్స్ 3 ఫీట్స్. అండ్ ఇక్కడ లాల్ బాక్షరాజ్ గణపతి. సో ముంబై మోడల్. చిన్న గణపతులు ఉన్నాయి అనమాట. సో స్టాక్ అయితే అయిపోతుంది, దాదాపు మొత్తం అన్నీ అయిపోతున్నాయి. సో వచ్చేసాను, తొందరగా వచ్చేసాను. సో ఇక్కడ మొత్తం అన్ని యూనిక్ అయితే ఉన్నాయి. తొందర వచ్చైతే జిల్లి దొరుకుతాయి గణపతులు. ఎందుకంటే ఇంకా గణపతులు మీరు కావాలంటే రెడీ చేయించుకోవచ్చు. అక్కడ చూసుకోవచ్చు. పగిడి గణపతి అన్నమాట, పగిడి స్టైల్. సో ఇంకా కిరీటం కాదు, కలర్ కాలేదు దీనికి, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో ఇది చూసుకోవచ్చు. ఏం లేకుండా గణపతి ఒక 8 ఫీట్స్ అయితే ఉంటుంది గణపతి. ఇక్కడ వచ్చేసి ఏనుగులు ఉన్నాయి వెనకాల ఏనుగులు. అండ్ పక్కకైతే ఏమంటారు లింగం ఉంది. సో అక్కడే చూసుకుంటే ఏకదం ఉంది మామ గణపతి. ఇవి ఒకటి చిన్న గణపతి కూడా ఉన్నాయి. దగుడు సెట్ గణపతి. ఇంకో మామ దగుడు సెట్ గణపతి ఎట్లుందో కామెంట్ చేసి. మా అంటే ఒక 2-3 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ లాల్ బాక్షరాజ్.
అండ్ ఇంకా చూసుకుంటే మొత్తం అన్నీ ఉన్నాయి గణపతులు. అయ్యో ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ మోడల్కి. అయ్యో చూసుకోవచ్చు గణపతి ఎగ్దమ్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ అయితే ఎగ్దమ్ ఉన్నది. చెప్తా హెచ్బిఆర్ గేమర్ వైటీ, హెచ్బిఆర్ ఇంకా అప్లోడ్ అయ్యి ఇదే ఫస్ట్ వీడియో. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు ఎగ్దమ్ అంటే వెల్కమ్ చూస్తున్నా గణపతి అమ్మ ఎగ్దమ్ ఉన్నాయి వెనకాల సన్ రైజెస్. సో మీరు తొందర వచ్చేసి అయితే బుక్ చేసే వాళ్ళు గణపతులు అయితే అయిపోతున్నాయి. సో తొందర వచ్చేస్తే అయిపోతాయి శ్రీనివాస కళాస్ కోర్ట్ల. సో మళ్ళా వీడియోతో మళ్ళీ వెళ్తా బాయ్.